హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం రమణ మహర్షి గురించి తెలుసుకుందామండి. రమణ మహర్షి ఆయన చిన్నతనంలోనే కాళికాదేవి భక్తుడండి. ఆయన చిన్నతనంలో చదువుకునే వయసులోనే జ్ఞానోదయమైన మహర్షి. ఆయనను చదువుకోమని బడికి పంపిస్తే ఆయనకు చదువుకోకుండా ఇంట్లో ఉంటున్నాడని, వాళ్ళ అన్నదమ్ములు చదువుతున్నారని వాళ్ళ తల్లి చాలా దిగులుగా ఉండేది. అప్పుడు తెలిసిన వాళ్ళను సంప్రదించగా ఆయన పురోహితానికి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అతను కాబట్టి పురోహితానికి కాళికాదేవి గుడికి పంపించారండి. కాళికాదేవి గుడిలో కాళికామాతతోడు తను మాట్లాడగల శక్తి ఉన్న చిన్నప్పటి నుంచే జ్ఞానం అన్నమాట. మనం రమణ మహర్షి అంటే సాదాసీదా మహర్షి కాదండి. ఆయన అమ్మవారిని తన తల్లిగా భావించి పూజలు చేసేవాడు, అన్నం తినిపించేవాడు, చీర కట్టేవాడు. కట్టేటప్పుడు పైకల్లా ఎక్కి పూలమాలలు వేయటానికి అందకపోతే తన భుజాల మీద కాళ్ళు పెట్టి ఎక్కిన రోజులండి. కానీ మాత తన సొంత తల్లిలాగా బిడ్డలాగా చూసుకునేది కాళికాదేవి. ఆయన అంత ఉత్తమమైన పురుషుడండి. అంత జ్ఞానోదయం ఉన్న మనిషి కాబట్టే దేవత తనతో మాట్లాడేదండి పూట పూట. అమ్మను ఆయన ఎంతగా ఆస్వాదించేవాడంటే తన సొంత తల్లి కన్నా కూడా ఎక్కువగా జన్మనించిన మహర్షి ఆయన ఆనంద ఉత్సవాలతోటి ఆయన ఎంతో ఆనందంగా చేసేవాడండి.